కష్టపడి చదివి డబ్బులు సంపాదించి పైకి రావాలి అని అనుకోవడం వేరు. రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయిపోవాలి, ఏదో కుంభకోణం చేసి, ఏదో కొల్లగొట్టి, ఏదో దొంగతనం చేసి అని అనుకోవడం వేరు. బద్ధకస్తులు చేసే పనులు ఇలాగే ఉంటాయి. కష్టపడేవాడు ఎప్పుడూ కష్టపడతానే ఉంటాడు. మేము చిన్నప్పుడు సెలవులు వచ్చినాయంటే, స్కూల్ సెలవులు వచ్చినాయంటే ఏ ప్రింటింగ్ ప్రెస్లోనో పనిచేయడం, లేదంటే ఏ కిరాణా కొట్టులోనో కిళ్ళీ కొట్టులోనో పనిచేయడం, ఎంతో కొంత డబ్బులు రావడం, ఆ డబ్బులతో మళ్ళీ స్కూల్కి వెళ్ళేటప్పుడు పుస్తకాలు కొనుక్కోవడం, ఇలా ఉండేది. ఇప్పుడు అలా ఎంత ఉంటున్నాయి? ఇప్పుడు చాలా వరకు మిడిల్ క్లాస్ వాళ్ళు అలా చేయనివ్వట్లేదు. ఇప్పుడు ఏయో కోర్సులు నేర్చుకుంటున్నారు, అది కూడా మంచిదే, రేపొద్దున వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడదు. అలా కాకుండా లేజీగా ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎంచుకునే మార్గాలు ఇప్పుడు ఈ ఆన్లైన్లో, సోషల్ మీడియాలు ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి వాళ్ళని బాగా ఆకర్షిస్తున్నాయి. అలాగే గేమ్స్ రూపంలో వచ్చే డబ్బులు, ఆ గేమింగ్లకు కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు. చివరికి ఫైనల్గా మోసపోయామని తెలుస్తున్నారు. అలాగే కొంతమంది రెండో మార్గం ఎంచుకుని ప్రజలను కూడా మోసం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళల్లో ఇప్పుడు ఒక ఇంటర్ చదివిన ఒక పల్లెటూరుకి సంబంధించిన ఒక కుర్రాడు చేసిన మోసం అనమాట. చివరికి పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే అతి చిన్న వయసులోనే ఆ అబ్బాయి చేసిన రాంగ్ స్టెప్ ఇప్పుడు జైల్లో పెట్టే వరకు పరిస్థితి వచ్చింది. చదివింది ఇంటర్ అయినా సరే మోసాల్లో మాత్రం ఆరితేరిపోయాడు. సెల్ ఫోన్ దుకాణం నడుపుతూ బెట్టింగ్ యాప్ తయారు చేయించుకొని యువత లక్ష్యంగా కోట్లలో మోసాలకు పాల్పడ్డాడట. చిత్తూరు జిల్లా పెద్ద పంజాని మండలం రాయలపేటకు చెందిన బెస్త నాగరాజు కుమారుడు చందు 32 స్థానికంగా 5 ఏళ్ల కిందట చిన్న మొబైల్ దుకాణం అయితే తెరిచాడు. యువకులతో క్రికెట్ బెట్టింగ్లు కాస్తుండేవాడు. ఆ తర్వాత తానే బెట్టింగ్ యాప్ను తయారు చేయించి రాధా ఎక్స్చేంజ్ పేరుతో రాయలపేట కేంద్రంగా నిర్వహిస్తున్నాడు. యువతకు ఐడీలు ఇచ్చి యాప్లో నగదు పెట్టుబడి పెడితే రెట్టింపు అవుతుందని నమ్మబలికాడు. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఉచ్చులోకి దించాడు. పలమనేరుకు చెందిన ఒక కానిస్టేబుల్ బెట్టింగ్ యాప్ను బానిసై అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ బెట్టింగ్ యాప్తో 70 లక్షలు పోగొట్టుకున్న ఇదే మండలంలోని నేలపల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో చందు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. ఇదే యాప్లో తాను 2 లక్షలు పోగొట్టుకున్నట్లు తాజాగా రాయలపేట చెందిన లక్ష్మీనారాయణ ఫిర్యాదుతో పోలీసులు మరో కేసు పెట్టారు. ఈ కేసులో చందుతో పాటు 11 మంది కుటుంబ సభ్యుల బంధువులను చేర్చారు. ఈ నేపథ్యంలో ఆ చందు అనే వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. బెట్టింగ్ యాప్ ద్వారా సంపాదించిన నగదుతో నిందితుడు బెంగళూరు, తిరుపతి, హైదరాబాద్, చిత్తూరు తదితర నగరాల్లో భారీ భవనాలు, స్థలాలు కొన్నాడట, భవనాలు నిర్మించాడట. అందులో ఫేస్ లాక్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసుకున్నాడట. ప్రతి గదిలోనూ ఆధునిక ఫర్నిచర్ అమర్చుకున్నాడు. బంగారు ఆభరణాలు, ఖరీదైన ల్యాప్టాప్లు, మొబైల్లు, 70 లక్షల ఖరీదైన ఎలక్ట్రిక్ కారు, ఇంకా ద్విచక్ర వాహనాలు. ఏముంది, మంది సొమ్ము అప్పరంగా వస్తే ఎన్ని భోగాలైనా అనుభవించవచ్చు. కాకపోతే ఇప్పుడు ఏముంది, మొత్తం అన్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తారు, ఆ జైల్లో కూర్చోబెడతారు. అంటే కష్టపడి చదువుకొని కష్టపడి సాధిస్తే ఎప్పటికైనా ప్రయోజనం ఉంటుంది. ఇలాగ అడ్డదారులు తొక్కి బెట్టింగ్ యాప్ల రూపంలో ప్రజలను మోసం చేసి సొమ్ము తినేయాలి అనుకుంటే చివరికి